దృఢమైనదని సిమెంటుకు సంబంధించిన ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ సిమెంట్ బంధం ఓ సీనియర్ నేతను ఉక్కిరిబిక్కిరి చేసి పార్టీ మారేలా చేసింది. తన కొడుకు లాంటి వాడికి తన అవసరం ఉందంటూ ఆనాడు టీడీపీ వీడిన ఆ నేత ఇప్పుడు ఆ కొడుకు లాంటి వ్యక్తిపై రాసిచ్చిన స్క్రిప్టుతో ఆరోపణలు చేస్తున్న దుస్థితి. మైసూరారెడ్డి ఆయన పేరు చెబితే పెద్ద మనిషి అనే భావన అందరిలో కలుగుతుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని రాయలసీమలో ఆయనకు పేరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీనుడైన మైసూరారెడ్డి ఇప్పుడు ఎందుకు మారిపోయారు? మార్పు ఆయన సొంత నిర్ణయమా? ప్రస్తుత ప్రభుత్వం నేతలు ఆయన బలహీనతను ఆసరాగా చేసుకుని మార్చేశారా? ఈ క్రమంలో ఓ సిమెంటు బంధం ఆయన్ను నిస్సహాయుడిని చేసిందనేది వైఎస్ఆర్ జిల్లాలో వినిపిస్తున్న మాట. మైసూరారెడ్డి తన సొంత గ్రామం నిడిజువి సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని అనుమతుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైన భూములు కూడా కొనుగోలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రావాల్సిన అనుమతుల ఫైల్ ముందుకు కదలడం లేదు. ఫ్యాక్టరీ కోసం కావాల్సిన భూముల్లో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఆ భూములకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు అవసరం ఉందని సమాచారం. ఆ అనుమతులు సాధించాలంటే టీడీపీలో చేరడమే శరణ్యమనే భావనకు మైసూరా వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇది ఒక్కరోజులో జరిగిన విషయం కాదు. గత కొన్ని నెలలుగా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలోకి జంపైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మైసూరారెడ్డి విషయంలోనూ కల్పించుకున్నట్టు కనిపిస్తోంది. భూముల వ్యవహారాన్ని లోకేష్ ముందు పెట్టడంతో సిమెంటు బంధం ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తాన్ని మైసూరా ఓ సంస్థకు అప్పగించాలని, దాంట్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా 25% వాటా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుమతులు, మిగతా వ్యవహారాలన్నీ వాళ్లే చూసుకుంటారనేది ఆ చర్చల సారాంశం. పెట్టుబడి లేకుండా వాటా రావడం, సిమెంట్ ఫ్యాక్టరీ నడిపేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదరడంతో మైసూరా జంపు జిలానీగా అయిపోయినట్టు కనిపిస్తోంది. మైసూరారెడ్డి మొదటి నుంచి రాజ్యసభ సీటు ఆశించారు. అది తనకు రాదని మళ్లీ టీడీపీ పంచన చేరేందుకు ఏడాది పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సీటు అడిగిన ఆయన ఎమ్మెల్సీ స్థానం ఇస్తామన్న టీడీపీ హామీతో ఇప్పుడు సరిపెట్టుకుంటున్నారు. కమలాపురం నియోజకవర్గం డీలిమిటేషన్ లో 2గా చీలితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారట. రాయలసీమ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొని పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు చిన్నబాబు దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాల్సిన పరిస్థితి రావడం వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు రుచించడం లేదు. శ్రీనివాస్, కరస్పాండెంట్, కడప.